ఈ చిట్టి బుజ్జి చేతులతో పనులు చేసుకుంటున్న బాలుడి పేరు సాత్వికృష్ణ. తల్లిదండ్రుల మధ్య ఆడుతూ పాడుతూ ఏ కష్టం తెలియకుండా పెరగవలసిన వయసులో రాకూడిని కష్టమే వచ్చింది. సాత్వికృష్ణ బాబు పసి వయసులోనే తన కన్న తల్లి సొంత సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకొని తను కనిపెంచిన బాలుడు పసివాడు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బాలుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి తల్లి తండ్రి అన్నీ తన తండ్రి అయ్యి బాలుడిని పెంచుకుంటూ వస్తున్నాడు. సాత్వికృష్ణ, నీకు మీ అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? మీ అమ్మ ఎక్కడైనా ఉంటే వెళ్తావా? ఇప్పుడు వెళ్ళవా? ఏరా ఏరా అమ్మొద్దా నీకు? ఈ వీడియో ఖచ్చితంగా మీ అమ్మ చూడాలిరా. ఈరోజు సంతోషంగా ఉందో బాధలో ఉందో నాకు తెలియదు, కానీ ఈ వీడియో ఖచ్చితంగా మీ అమ్మ వరకు చేరుకోవాలి. ఒక పక్క కూలి పనులతో కాయా కష్టం చేసుకుంటూ తనను తాను బ్రతికించుకుంటూ తనకు పుట్టిన పిల్లలకు కూడా తల్లి తండ్రి తానే అయ్యి పిల్లల్ని పెద్ద చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటి బాబుకి ఇంకెవరు లేరా? ఎవరు లేరండి. వాళ్ళ అమ్మ ఏది? వీళ్ళ అమ్మగారు ఏమని ఈయన అంటే 2.5 సంవత్సరాల్లో మమ్మల్ని 2.5 సంవత్సరాలు వదిలి వెళ్ళిపోయింది. వీళ్ళకి హక్కు ఉందండి, పెద్దది కొద్దిగా. వాళ్ళ హక్కు ఉందా? హాస్టల్లో చదువుతుంది. హాస్టల్లో చదువుతున్నారు. హాస్టల్లో చదువుతుంది. మేము ముగ్గురమేనండి, ఇంక మాకు ముందు వెనక ఇంకెవరు లేరు. వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా? చచ్చిపోలేదండి, వదిలి వెళ్ళిపోయింది. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ముగ్గురిని వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, మొత్తానికి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. పుట్టింటికా? పుట్టింటికి వెళ్ళలేదండి, మామూలుగా వేరే వాళ్ళతో లేచి వెళ్ళిపోయింది అన్నమాట. అదా చెప్పండి. మీరు వద్దనుకొని పిల్లలు సంసారం వద్దనుకొని వెళ్ళిపోయింది. తన సుఖం కోసం తను చూసుకుని వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది. 2 పిల్లలు కన్నాక ఈ పిల్లడికి 2.5 సంవత్సరాలు చంటి పిల్లాడు. పెళ్ళి అయ్యాక నేను గుంటూరు వెళ్ళామండి, అంటే కంపెనీ కానీ బాగానే ఉండేవాళ్ళని. కాకపోతే ఆ తర్వాత కంపెనీలో ఏం జరిగిందో సంథింగ్ ఇలాగ అయిపోయింది. కంపెనీలో పనికి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో పరిచయం పెట్టుకొని ఇంకా అట్ట మనసంతా ఇటువైపు లేకుండా అటువైపు వెళ్ళిపోయి పిల్లల వైపు కూడా లేదు. ఇక మీ వైపు అంటే అలాగ ఉండదులే, కానీ కనీసం పిల్లల వైపు లేదు అంటే ఆడతల్లి మరి పిల్లలకని కూడా తన సుఖం తను ఎలా చూసుకోగలిగింది, పిల్లలు ఏమైపోతారు, ఎలా ఉంటారు, మీరు ఒక్కరు చూసుకోగలుగుతారా లేదన్న ఆలోచన కూడా లేదు. కొన్ని పిల్లలు తీసుకుని వెళ్ళిపోయినా బాగుండే. ఇంకా అంత ఆలోచన ఉన్న ఆవిడైతే పిల్లలు వదిలిపెట్టడం కూడా వదిలిపెట్టదు. పిల్లలు ఎందుకు పిల్లలు అడ్డమనే కదా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి మీరు ఒక్కరే పిల్లలకన్నీ మీరే చూసుకుంటున్నారు. చంటి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయిన తల్లి అనండి, ఆడవాళ్ళకే అసలు అసహ్యం పుట్టించే పనులు చేస్తూ ఉంటే ఇంకేమి ప్రకృతి సహిస్తుంది. అందుకని ఇలాంటి కరోనాలు, ఇలాంటి విపత్తులు, పిడుగులు పడ్డాలు, కుంభ వర్షాలు మరి పడమంటే మరి పడకన్నా ఎలా ఉంటాయి. సాత్విక్ ఇంకా అలాగే పాపని చూసుకొని కనిపెట్టుకొని ఈయన కూలి పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఇంకా ఏ పిల్లడికి బట్టలైనా తిండైనా ఒక్క మనిషి మీద ఆధారపడి కుటుంబం నడవాలి. ఆ కూతురు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. మరి కూతురికి బట్టలని ఆడపిల్లకి ఖర్చు అనేది సహజంగానే ఉంటుంది. సో అందుకని ఈ ఫ్యామిలీని నేను ఎన్నుకోవడం జరిగిందని. పిల్లలు చిన్నప్పుడే ఆవిడ వెళ్ళిపోయింది కదా, మీకు పెళ్లి చేయాలని వేరే వాళ్ళ ఆలోచన ఏమైనా పెట్టారా? చాలామంది వేరే వాళ్ళు పెట్టారండి, కాకపోతే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆమె నన్నే చూస్తా తప్ప నా పిల్లల్ని చూడదు, ఇంకెందుకు ఏదో జీవితం, ఒకసారి మాసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెందుకు అనేసి నేను ఇంకా అదేం పెట్టుకోకుండా పిల్లల్ని పెట్టుకొని అలాగా వీళ్ళు చదివించుకుంటూ కూలి పని చేసుకుంటూ అలాగ ఉంటుంది. గ్రేట్ అయ్యా, నువ్వు చాలా గ్రేట్. సరే అయితే నేను రేషన్ ఇస్తాను, తీసుకుంటారా? బనియన్ వేసుకుంటారు కదా, వేసుకోండి. నీకు అందులో బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాను, అది నీకే, తీసుకో. సరే అవి కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయండి, పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి, పచ్చడి అది. సరేనా? మీరు వంట చేస్తున్నారు కదా, చేసుకోండి, అన్నీ ఉంటాయిలేండి అందులో. సరేనా? ఓకే. మీరు ఈ నెలలో ఏమి రేషన్ అది కొనకండి, కొన్న డబ్బులు ఖర్చు పెట్టి వద్దు, దాచుకోండి.
బాబుకి పాపకి కలిపి నేను 10,000 రూపీస్ ఇస్తున్నాను. మీరు బ్యాంకుకి వెళ్తారు కదా, మీరు ఏం చదువుకున్నారు? 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆహాహా. పిల్లలకి బ్యాంకులో వేసేయండి, సరేనా? అలాగే. ఇది నర్సీపట్నం దగ్గర నిమ్మలగడ్డ అనే విలేజ్లో వీళ్ళు నివసిస్తున్నారండి. మరి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక ఈ వీడియో చూసి బాబుకి పాపకి ఏవైనా మీరు ఇవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా రండి. మీకు చేతనైన సహాయం ఏది ఇచ్చినా కూడా ఆ తండ్రికి కొంచెం ఊరట కలిగించిన వాళ్ళం అవుతాం అంతే. సో తప్పకుండా వస్తారని కోరుకుంటున్నాను. లేదంటే ఈ ఫ్యామిలీకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా నిస్సంకోచంగా కూడా ఈ ఫ్యామిలీకి మనం హెల్ప్ చేయడానికి సిద్ధపడవచ్చు. నేను వెళ్ళొస్తాను.